కేసీఆర్ చెప్తేనే రాజ్యసభ సభ్యులు, కేసీఆర్ చెప్తేనే మంత్రి పదవులు వస్తున్న విషయం వాస్తవము. ఇది కూడా బహిర్గతమైంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కలుపుకోవడం అవసరము, మాకైతే అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు మార్గదర్శనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. మేము కావాల్సింది వాళ్లకు. కవితను బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు, రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించింది వాళ్ళు, ఇచ్చి పుచ్చుకునే దూరంతో వ్యవహరించేది వాళ్ళు. ప్లాన్ ప్రకారం బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన వకీలు, ఆయన వకాలతో చేసుకోద్దాం. మరి ఏమన్నారు ఇలా ఏం నాకు మొన్న నేను ఆశ్చర్యపోయినా. ఈయన చాలా పెద్ద వకీలు, అనుభవం ఉన్న వకీలు. తెలంగాణ విభజన సమయంలో విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తున్నట్టే. గీ వాదన నాకేం తెలిసే, నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తాను, గీ వాదన తెలియదు. మీరు చేసే వాదనలకు గిదా, మీరు చేసే వాదనలకు గిది. కానీ మేమేమనుకున్నాం, విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారనుకున్నాం. కానీ మీరు గిట్ట గీ అర్థం అని మాకే తెలియదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ దీని సమాధానం చెప్పాలి. ఎవరు తొలగిస్తున్నారు, ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 4 ట్యాపింగ్ కేసు ఉష్కాకి అయిపోయింది, కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది, డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది. వాటి గురించి మాటల్లేవు. ఇక ఏంటంటే ఢిల్లీలో ఏం జరగాలో జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరికి తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల లోపల బీజేపీ విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళా అడ్డుకోవడానికి 2 పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, దొంగ నాటకాలు ఆడుతున్నారు. అందరు కలిసి మేము బీఆర్ఎస్ కలుస్తామనేది కల్లా. అరే కుటుంబ పార్టీ, అది అవినీతి పార్టీ. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. కాంగ్రెస్ అవినీతి పార్టీ, బీఆర్ఎస్ అవినీతి పార్టీ. రెండింటికి జోడి మంచి కుదురుతుంది. పెళ్లి సంబంధం పోయినప్పుడు అన్ని ఎట్లా ఉంటది, పిల్లాడు మంచిగా ఉంటారా, కలిసి ఉంటారా, ఈయన వ్యవహారం చేయలేంది, ఈయన అలాంటి అనేది చూస్తాం మనం పెళ్లి సంబంధం. ఇప్పుడు గదే జరిగింది. పెళ్లి చూపులు అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది, ఇక కళ్యాణమే మిగిలిపోయింది. ఇక తప్పకుండా జరుగుతుంది. మాకేం అవసరం లేదన్న. మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశం గురించి గాని, ఈ దేశ ప్రజలు, పేద ప్రజల గురించి గాని, ఈ దేశాన్ని రక్షించడానికి మేము బిల్లు ప్రవేశపెడతాం. మంచి ఆలోచన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వీళ్ళని వాళ్ళని మాకున్న మా మెజార్టీ మాకున్నది. మాకు ఇన్ని రోజులు లేదా మాకు? ఇప్పుడు మరి బేల్ ఇంత ఇప్పరాంగా రామాయణం అయితే వినే ఉన్నది చేస్తామే. బేల్ ఇప్పించేదే కాంగ్రెస్ పార్టీ, కోర్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తున్నది. సుప్రీంకోర్టు ఒక వ్యక్తి చెప్తే, ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడుతుంది, కోర్టు ధిక్కరణ అవుతుంది. కాబట్టి మీరు వాదోపవాదాలు చేసేది మీరు, హిందీ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది మీ వకీలు, మీ రాజ్యసభ అభ్యర్థి. కాబట్టి బెయిల్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది ఎవరు? అందుకే ముందే అంటారు, అది అంటారు. మరి అప్పుడు బీజేపీ లేడు కదా, బీజేపీ రాలే, ఎమ్మెల్యే రాలే, బీజేపీ రాలే. ఎవరు? ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థి అనే ఇప్పుడు చర్చ జరుగుతుంది దీని మీద. ఈయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఏమర్థమైంది మీకు? ఇలా
తప్పకుండా నరేంద్ర మోడీ గారు అన్ని మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. అందుకే ఈ దేశంలోని హిందూ సమాజం కూడా అప్పీల్ చేస్తా ఉన్నారు. రాబోయే పరిణామాలను మనం గుర్తుంచుకొని హిందూ సమాజం జాగృతం కావాల్సినటువంటిది. ఎవరైతే హిందూ సమాజం పట్ల హిందూ ధర్మం పట్ల హీనం చూస్తున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడుతున్నది ముఖ్యం కాదు. మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి హిందువులు ఆలోచించాలి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం మేము. అందుకే అడ్వాన్స్ గా ముందే చెప్పిన వకీల్ అంటారు కావచ్చండి.